ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరియు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ 5 ఏళ్ల పరిపాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రెవెన్యూ లోటును భర్తీ చేసేందుకు ఫైనాన్స్ కమిషన్ కేటాయించిన నిధులను సైతం గత ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని, రాష్ట్రాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసిందని నిప్పులు చెరిగారు. 2026 సంవత్సరం వరకు వినియోగించాల్సిన నిధులను 2024 లోక్సభ ఎన్నికల ముందే ఊట్ చేసి ఖజానాను ఖాళీ చేశారని ఆరోపించారు. ఫైనాన్స్ కమిషన్ అందించిన గ్రాంట్లు, నిధులను ఏమాత్రం ప్రణాళిక లేకుండా వాడుకుని రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారని మండిపడ్డారు. దొరికిన నిధులన్నింటినీ తుడిచిపెట్టేశారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పల్లెల్లో అడవి పందులు పంటలను తొక్కి నాశనం చేసిన చందంగానే జగన్ 5 ఏళ్ల విధ్వంసకర పాలన సాగిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పంటను తిన్నా పర్వాలేదు, కానీ చేనంతటిని తొక్కి నాశనం చేసినట్లుగానే ఏపీలోని అన్ని వ్యవస్థలను, ఆర్థిక వనరులను తీవ్రంగా దెబ్బతీశారని విమర్శించారు. రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పదంలోకి తీసుకురావడం అగ్నిపరీక్షగా మారిందని స్పష్టం చేశారు.